హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మేము వ్రతం ఎలా చేసామో మా వ్లాగ్ చూశారు కదా. నేను ఈ వీడియోలో వ్రతం చేయడానికి పాటించవలసిన నియమాలు క్లియర్గా చెప్తాను. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహం పొందడానికి అంత ఈజీ కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ, ఇంకా వెంకటేశ్వర స్వామి మనల్ని పిలుస్తే కానీ మహాపుణ్యక్షేత్రమైన తిరుపతిలో మనం కాలు పెట్టలేము, వెంకటేశ్వర స్వామి దర్శనము చేసుకోలేము. కానీ ఈ ఒక్క వ్రతం చేసుకుంటే మనం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చు, ఇంకా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా పొందవచ్చును. ఈ వ్రతం మనం సాటర్డే చేయాలి. చాలా నిష్టతో, భక్తితో, మనసులో కోరికను బలంగా కోరుకొని ఈ వ్రతం చేస్తే మనం అనుకున్న కోరిక వెంకటేశ్వర స్వామి తప్పక నెరవేర్చుతారు. ఈ వ్రతం ఎవరైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చును. ఈ వ్రతం ఖచ్చితంగా మనం మొదలు పెడితే ఫస్ట్ 2 వీక్స్ ఏ అడ్డంకాలు లేకుండా ఫస్ట్ 2 వీక్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ మీకు 2 వీక్స్ చేసుకున్నాక 3rd వీక్ చేయలేకపోతే ఆ వీక్ వదిలిపెట్టి ఆ నెక్స్ట్ వీక్ నుండి మనం కంటిన్యూ చేసుకోవచ్చును. ఇలా ఇన్ని రోజులే చేయాలి, ఇన్ని నెలలు చేయాలని ఏముండదు. మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు, కానీ 7 వీక్స్ మాత్రం కంపల్సరీ ఈ వ్రతం చేసుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతము చేయడానికి మనము మార్నింగ్ లేదా ఈవినింగ్ చేసుకోవచ్చును. ఒకవేళ మనం మార్నింగ్ చేసుకుంటే మార్నింగే లేవాలి, లేచి ఇల్లు శుభ్రం చేసుకొని మనం కూడా శుభ్రంగా ఉండి పూజ చేసుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈ వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం మార్నింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉపవాసం చేయాలి, అంటే ఒక్క పూట భోజనం చేయాలి. సాయంత్రం ఫ్రూట్స్ లేదా మిల్క్ తీసుకోవచ్చు. వ్రతం చేసిన రోజు మనం ఉల్లి, వెల్లుల్లి తినకుండా ఉంటే మంచిది. బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా ఈ వ్రతం చేసుకునే ముఖ్యమైన మాసాలు, తిథులు చెప్తాను వినండి. ఈ వ్రతం ఎప్పుడైనా ఆచరించవచ్చును, కానీ ప్రత్యేకంగా మార్గశిర, మాఘ, కార్తీక, పౌర్ణమి మాసాల్లో, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులలో కానీ, శ్రవణ, స్వాతి నక్షత్ర దినములలో కానీ ఈ వ్రతం ఆచరించవచ్చునని వెంకటేశ్వర స్వామి వ్రతకల్పంలో ఉంటుందన్నమాట. ఇది ఈ మెయిన్ తిథులలో, ఈ మాసాలలో మనం ఆచరిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఈ వ్రతము మీ స్వగృహంలో కానీ, మీరు వసతి గృహంలో కానీ, అంటే మీరు రెంటెడ్ హౌస్లో కానీ, స్వామివారి ఆలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, ఏదైనా నదీ తీరంలో కానీ ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని ఇంట్లో చేసుకుంటే పూజ రూమ్లో కానీ, లేదంటే వేరే రూమ్లో కానీ మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చును. ఈ వ్రతం చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్లేస్ని చూసి అక్కడ మీకు కుదిరితే వీలైతే ఆవు పేడతో అలకండి, కింద అలికి ముగ్గు పెట్టుకోండి. ముగ్గు పెట్టుకొని ఒక పీఠం ఉంచండి. దానిపైన పీఠం ఉంచి ఆ పీఠం పైన ఒక క్లాత్ వేయండి. వైట్ క్లాత్ అన్న తీసుకోవచ్చు, ఎల్లో క్లాత్ అన్న తీసుకోవచ్చు. వైట్ క్లాత్ తీసుకుంటే దాన్ని పసుపు నీటిలో ముంచి ఆరవేసి అది ఎల్లో క్లాత్ లాగా అవుతుంది. ఆ క్లాత్ని యూజ్ చేయొచ్చు. కింద వేసుకొని శ్రీదేవి, భూదేవిలతో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, లేదంటే అష్టలక్ష్ములతో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, లేదంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, ఏదైనా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవచ్చు. ఈ వెంకటేశ్వర స్వామి పూజకి, ఈ వ్రతానికి మనకు కావాల్సినవి ఏంటి అంటే బియ్యం పిండి, తులసి దళం మెయిన్గా ఉండాలి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం తులసి దళం అంటే. ఆవు పాలు, ఆవు పెరుగు, బెల్లం, నల్ల నువ్వులు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, వడపప్పు, 2 కొబ్బరికాయలు, ఇవన్నీ మనం ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఈ వ్రతంలో మనము యూజ్ చేసేది బియ్యం పిండితో చేసిన 7 చలిమిడి దీపాలు అన్నమాట. వెంకటేశ్వర స్వామికి 7 అనే సంఖ్య ఇష్టం కాబట్టి ఏది పెట్టినా మనం 7 సంఖ్యలోనే పెట్టుకోవాలి. 7 చలిమిడి దీపాలు పెట్టుకోవాలి. ఈ 7 చలిమిడి దీపాలలో మనము 7 వత్తులు వేసుకోవాలి. అంటే ఒక్క దీపంలో 7 వత్తులు అన్నమాట. మనము ఫస్ట్ వారము 7 దీపాలు పెట్టుకొని, సెకండ్ వారము 2 దీపాలు పెట్టుకోవచ్చు, థర్డ్ వారము 3 పెట్టుకోవచ్చు. అలా ఒక్కొక్క వారము లెక్క కొద్దీ దీపాలు పెట్టుకోవచ్చు. లేదంటే ఫస్ట్ వారం 7 పెట్టుకొని, లాస్ట్ వారం 7 దీపాలు పెట్టుకొని, మధ్యలో 2 దీపాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ 2 దీపాలు పెట్టుకుంటే
ఒక దీపంలో 3 వత్తులు, ఇంకో దీపంలో 4 వత్తులు, 2 దీపాలలో కలిసి 7 వత్తులు అయితే ఉండాలి కంపల్సరీ. ఇంకా మీరు ఈ చలిమిడి దీపాలు కాకుండా వేరే దీపాలు పెట్టుకుంటే అందులో 2 వత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు. స్వామివారికి నెయ్యి దీపాలు అంటే ఇష్టం కాబట్టి చలిమిడి దీపాల్లో మనం నెయ్యి వేసి నెయ్యి దీపాలు పెట్టుకోవాలి, చలిమిడి నెయ్యి దీపాలు. ఇంకా మనం పెట్టుకున్న సపరేట్ దీపాలలో మనము మంగళహారతులు అంటాం కదా, అందులో నువ్వుల నూనె వేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ప్రసాదాలకు వస్తే ప్రసాదాలలో మనము మెయిన్గా వడపప్పు పానకం అయితే చేసుకోవాలి. నువ్వుల ఉండలు, పాయసము, నల్ల నువ్వుల ఉండలు, పాయసము, పంచామృతము ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ప్రసాదం పెట్టుకోలేమంటే వడపప్పు పానకం పెట్టుకోవాలి. పూజ చేసిన రోజు మాత్రం మనం ఖచ్చితంగా కింద చాప పైననే పడుకోవాలి, బెడ్ పైన అస్సలు పడుకోవద్దు. ఈ వ్రతం చేసిన రోజు, వ్రతం చేసిన తర్వాత మార్నింగ్ పూజ అయిపోయినాక కొబ్బరికాయ కొట్టుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాక ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి. అందుకే 2 కొబ్బరికాయలు కావాలి మనకు. ఈ వ్రతం చేసిన రోజు మనం వెంకటేశ్వర స్వామిని మనసులోనే తలుచుకుంటూ ఉండాలి. ఇంకా ఈ వ్రతం చేసిన రోజు విష్ణు సహస్రనామము, గోవింద నామములు ఇవన్నీ పారాయణం చేసుకోవాలి. ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు మనము ముడుపు కడతాం కదా, ఆ ముడుపు కూడా ఎలా కట్టాలంటే నేనైతే స్వామివారి ఫోటో కింద వేసిన క్లాత్లోనే 7 వారాలు అయిపోయిన తర్వాత ముడుపు కట్టుకుంటాను. ఆ 7 వారాలు నేను ఎంతైతే మొక్కుకున్నానో ఆ డబ్బులు ఫోటో దగ్గర పెట్టుకుంటాను. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఆ క్లాత్లో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ఎంతైతే మొక్కుకున్నానో ఆ డబ్బులు కూడా ముడుపులో పెట్టి ముడుపు చెల్లించుకుంటాను. ఎక్కడ మొక్కుకున్నానో అక్కడ మనము ముడుపు ఎక్కడైతే ఫస్ట్ నుండి మొక్కుకుంటూ వచ్చామో చెల్లించుకుంటామని అక్కడే మనం ముడుపు చెల్లించుకోవాలి. ఇంకా వేరే దగ్గర ఇంకా మనము ఈ ముడుపు వేరేలా కూడా కట్టుకోవచ్చు. కొందరు ఎలా కడతారంటే పసుపు క్లాత్ తీసుకొని అందులో పసుపు, కుంకుమ, కొన్ని అక్షతలు, గంధం పెట్టి 7 ఇలాచీలు, 7 లవంగాలు, చిల్లర పైసలు, కొన్ని 7 చిన్న గవ్వలు, ఇంకా మనం ఎన్ని మొక్కితే అన్ని డబ్బులు అవి వేసి అది కూడా ముడుపు కడతారు. ఇంకా మనము వీలైతే ఈవినింగ్ కూడా పూజ చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసుకున్న రోజు మళ్ళీ దీపం పెట్టుకొని మళ్ళీ ఏదైనా నైవేద్యం స్వామివారికి ప్రసాదంగా పెట్టి కూడా మనం గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరము, గోవిందనామాలు ఇవన్నీ చదువుకోవచ్చు. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు, మనకు ఏది వీలుంటే అది. ఈ వ్రతం చేసుకున్న రోజు మనకు వీలుంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు వీలుంటే, లేకపోతే 7th వీక్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. Thank you for watching our video. Please like, share and subscribe to our channel. Bye.